నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, చచ్చిన వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? ఇదిగో. అయ్యో, తొందరగా రారా, దొంగ. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలంపాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వెధవకారు పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలింది, అందుకు సంతోషించండి. సవా లక్ష ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తిరుగుతుంది. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాంటి కట్టించాను. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. జైలు వచ్చాడు అని చెప్పు. ఓ సెల్ లేదు, ఓ సెటప్ లేదు, ఈ సెటప్ లో డిస్కషన్ లేదు. చెప్తా తిను. నేను తినా. ఎందుకు తినవురా? నాకు ఈ ఫిగర్ తో డిస్కషన్ కావాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చి ముక్కుతో నోటితో తినిపిస్తా. బొంగులాగా చూసుకుందాం. టేక్ కేర్. ఈ డాషింగ్ జయరాజ్ కే డాషా? హూ ఆర్ యు?
మెంటల్ డాక్టర్ క్లీన్ ABCDEFGH లేదు జై బ్రదర్ డాక్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు జైలర్ నీవు నీ అధికారముతో వ్యక్తులను లోపల వేయుదువు నేను నా వైద్యముతో బయటకు తీయుదును ఒకే గుడ్డులోంచి కాకి కోకిలా పుట్టినట్టు ఒకే తల్లి కడుపులోంచి కాకి బట్టలు వేసుకున్న తెల్ల బుద్ధి తెల్ల బట్టలు వేసుకున్న నల్ల బుద్ధి ఎలా పుట్టాయి నేను వాళ్లకు ఆస్థాన మెంటల్ డాక్టర్ అతనిని ఎలా విడుదల చేతును చూడము చూడము నమచి మీ వాడికి విముక్తి కలిగించుటకు వచ్చియున్నాను బ్రదర్ ఏంటంటే అమరీష్ పురిలో తయారయ్యాడు అతను అమరీష్ పురి అయితే నేను ఓంపురి నువ్వు ఓంపురి కాదురా పానీపురి నీకు విముక్తి లభించవలనంటే ఒక పని చేయవలేదు ఈ అన్నము తినవలేను చిన్నతో నీకు కడుపు వచ్చును కడుపు నొప్పి వచ్చును వచ్చినట్టు నటించవలేను ఈ నెపముతో నిన్ను జైలు నుంచి బయటకు పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదాము ఆ తరువాత నీ చావు నువ్వు చావు మా చావు మీద వస్తాం డాక్టర్ గారు చెప్పిన ఐడియా బాగుందిరా ఒరే అబ్బిగా తినరా తిను అరువుడి కింద పడి డోక్కునుడి దొర్లుడి ఏంది సామె అక్కడ గిలగిల్లాడిపోతున్నాడు మీరు ఇక్కడ కిలకిల్లాడిపోతున్నారు నేరస్తుడిని తప్పించడానికి నాటకాలు ఆడుతున్నారు ఆ గిలగిలకి నా దగ్గర మేదర దెబ్బ ఉంది నేను చూసుకుంటా ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం జనరేటర్ పాడైపోయినది ప్రయత్నము వృధా అయినది నువ్వు మెట్టిన జైలు పరువు నిలబెట్టుకున్నావు నా భుజం తట్టుదరా నన్ను వదిలిపెట్టుదరా వదిలిపెట్టేవాడిని పొద్దుడు దాకా కేసు నా చేతుల్లో ఉంది మధ్యాహ్నం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్కి వెళ్ళిందా ఏంటి మాస్టారు కారు కట్టగా నడుస్తారు ఇంకా చెప్పినా చూడు బాబు నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే నేను అన్నావు కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు అర్థమవుతుందా బాబు మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు అది కాదండి నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో నువ్వు బాధపడతావు కదా బాధపడతాను అందుకే అలా అన్నావు కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది 7x10 కాదండి బాబు 8:30x12 8:30x12 అది అక్కడుంది లోపం ఇంతకీ తమరు ఎవరండి దరిద్రం ఎవరండి నేను ఎవరైతే నీకెందుకయ్యా నీ పని నువ్వు చూసుకోక పాదరబా ఏమండి ఎవరనుకున్నారండి ఇంటి ఓనర్స్ అండి బాబు అరే నాకు తెలియలేదండి క్షమించండి అయినా తప్పు నాది కాదండి ఈ ఇంటి వాస్తుది 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి ఇంతకీ మీరెవరండి నా పేరు పరవస్తు భగవాన్ దాస్ నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు నూజివీడులో జీడి మామిడి తోట గుంటూరులో గొడవను ఇవి నా స్థిరాస్తులు అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి కుక్క భాష నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో నువ్వు బాధపడతావు కదా సహజంగా బాధపడతా కానీ నేను అలా అన్నాను వాడు మాట్లాడేది కుక్క భాష పంది కుక్క భాష కాదు నిఖార్సైన మూగ భాష వాడు నిజమైన మూగవాడు నా నమ్మిన బంటు నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు అలాగే లేరా నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా ఏమండి ఓనర్ గారు మీ సింహద్వారం తీరు చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు అది మాత్రం గ్యారెంటీ